హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి బగారా ప్రిపరేషన్ చూసేద్దాం. బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడాక వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసేపు కలుపుకోవాలండి. బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలా బగారా మసాలా వేసుకోవాలి. బగారా మసాలా వచ్చేసి లవంగాలు, యాలకులు, బగారా ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సాజీర వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి పర్వాలేదు, వేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేసేపు బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు ఉంటే కూడా కొంచెం వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్నీ ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలండి. 1/2 kg రైస్కి నేను వాటర్ వేసుకున్నాను. 2 చెంబుల నిండా వాటర్ వేసుకున్నాను. ఇలా బాగా మసలాక మూత తీసి చూసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. బాగా ఇలా మసలాలండి. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక రైస్ కడిగి పెట్టుకున్న రైస్ ఇప్పుడు వేసుకోవాలి. ముందుగానే రైస్ 1/2 గంట కడిగి పెట్టుకున్నామండి. బిర్యానీ రైస్ ఏం కాదు, డైలీ మనం వాడే రైస్ అండి. ఇవి వచ్చేసి ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడు రైస్లో వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ చాలా బాగా అవుతుందండి. వాటర్ కొలతల ప్రకారం పోస్తే ఇప్పుడు వచ్చేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. రైస్ని కిందికి పైకి అనుకోవాలండి. మసాలాలు అన్నీ రైస్కి పట్టాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి. ఇంకా కొంచెం సేపు 5 minutes ఆగాలండి. అవుతే బాగా అవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ వత్తంగానే నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ వస్తుంటుంది. ఇప్పుడు వచ్చేసి బగారా కలర్ అండి, ఎల్లో కలర్ బగారాలో వస్తుంది కదా, ఆ కలర్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. కలర్ తోటి రైస్ చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఫైనల్గా వచ్చి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఇలా ఉందండి. చాలా చక్కగా వచ్చేసిందండి. రైస్ మాత్రం చాలా పుల్లలుగా చాలా బాగుంది. బగారా రైస్ కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ సూప్లా ఉంటే బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.